పుట్టింటి తరఫున ఉన్న ఒక్కగానొక్క దిక్కు నువ్వే కదా. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు, ఎలా ఉంది? ఎక్కడికి వెళ్ళలేదక్కయ్య, ఊళ్ళోనే ఉన్నాను. ఊళ్ళో ఉండి నాకు కనపడకుండా ఉన్నావా? ఉంది, ఎళ్ళమట ఊళ్ళమట తిరిగి కనపడ్డాను. నేనేం మామూలు మనిషినా? నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. నా కృషిని గుర్తించి ప్రభుత్వం వారు వారి గెస్ట్ హౌస్ లో నన్ను రెస్ట్ తీసుకోమన్నారు. వారి భోజనాలే, వారి కాపీలే, వారి పలారాలే. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. సూర్య చంద్రులను చూసే అవసరం కూడా లేదు నాకు. ఎత్తైన గోడలు, చుట్టూ పోలీస్ పరివారం బందోబస్తు, ఇంపైన గదులు. ఆ గదిలో కాలు మీద కాలేసు కూర్చుని భవిష్యత్తును గురించి బ్రహ్మాండమైన ప్లాన్లు వేసుకోవడం తప్ప నాకు వేరే పనే లేదు. ఏమి యోగం, ఏమి యోగం. అందరికి కావాలంటే మాత్రం పడుతుందట్రా. తమ్ముడు, మన చిన్నప్పుడు అమ్మ చెప్పేది మన ఇద్దరి జాతకాల్లోనూ రాజయోగం ఉందట్రా. అది సరే గాని ఆఖరికి పోనీ మీ మేనలుడు బారసాలకైనా వస్తావని 1000 కళ్ళతో ఎదురు చూసావు నేను, మీ బావగారును. నాకు రావాలనే ఉందక్కయ్య, కానీ ఎలా రని చెప్పు. నేను బయటికి బయలుదేరాలంటే చుట్టూ బోల్డ్ మంది పోలీసులు బందోబస్తు.